ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి నిండిన హృదయంతో నిన్ను స్తుతిస్తున్నా. ఎన్నికలేని ప్రజలము నాయన, పాపములో పుట్టాం, పాపములోనే పెరిగాం నాయన. అట్టి మమ్మల్ని మీరు ఎంతో కనికరించి మా పాపము నుండి, మా శాపము నుండి విడిపించడానికి నాయన నీవు నాయన బలియాగముగా సమర్పణ చేసుకుని ప్రాణం పెట్టి ఉచితమైన రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించు. నేను ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలము. నేను ఈ రాత్రి నీ సుముఖమును చేరి నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను స్తుతిస్తూ ఉండగా నాయన, నేను నామమును ప్రార్థిస్తూ ఉండగా నాయన మమ్మల్ని మీరు కనికరించి మా బలహీనతలు మీరు బలపరచండి, మా వ్యాధులలో మమ్మల్ని స్వస్థపరచనైనా, మా యోగ్యతను మీరు దయచేయని ప్రభునైనా. అలాగే నా తండ్రి నైనా మమ్మల్ని బలపరిచి ఒక్కనాటికి నైనా నీ సుముఖములనైనా నీ సన్నిధిలో ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణములో మేము ఆనందించే భాగ్యమును మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులను దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 130వ దావీదు కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుందాం. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము, చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచని ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమార్పణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. చదువుబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఒక నూతనమైన అనుభవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఈనాడు చాలామంది పరిస్థితి ఎలాగుందంటే, ప్రారంభంలో విశ్వాస జీవితంలో చాలా వేగంగా ముందుకెళ్ళి ఎక్కడో ఒక తటస్థమైనటువంటి స్థలములో ఆగిపోయి విశ్వాసములో ముందుకి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి నాడు చాలామంది విశ్వాసుల్లో కనబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే మన విశ్వాసయాత్రకు బేకు పడదో ఎక్కడైతే మనం తప్పిదం చేస్తామని దాన్ని పునరాలోచన మనం చేసుకున్నప్పుడు మనం తిరిగి మన యాత్రను, మన విశ్వాస జీవితాన్ని ముందుకు మనం కొనసాగించగలుగుతాం. ఈ కీర్తన మనం చూసినట్లయితే, ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలన్నీ దావీదు గారు రాసినవే కాదు, కీర్తనలన్నీ కోరవ కుమారులు రాసినవే కాదు. అనేక మంది భక్తులు అనేక సందర్భాలలో వారు రాసినటువంటి కీర్తనలు. ఈ కీర్తన మనం చూసినట్లయితే యాత్ర కీర్తన. ఏ కీర్తన? యాత్ర కీర్తన. యాత్ర కీర్తనలన్నీ కూడా మరి మోషే గారి ద్వారా రాయబడ్డవి, మోషే గారి ద్వారా అవి ప్రార్థింపబడ్డాయి, మోషే ద్వారా అవి పాటలు పాడగా ప్రజలు వినటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడి నుండి భక్తుడు, ఎక్కడి నుండి విశ్వాసి మొరపెడుతున్నాడని చెప్తున్నాడు తెలుసండి? అగాధ స్థలము. అగాధ స్థలము. అగాధం అంటే ఏమిటో తెలుసండి? మనం ఎవరికి కనబడము, మనకెవరు కనబడరండి. చుట్టూ చీకటి, చుట్టూ అంధకారం. మనల్ని ఆదుకోవడానికి అటువంటి పరిస్థితులు ఎవరైనా వస్తే బాగుండు అనుకునే పరిస్థితి. కానీ ఆదుకోవడానికి మన దగ్గరికి ఎవరు రానటువంటి స్థితిలో మనం ఉన్నాం. అంటే మనుషులకు, దేవునికి చాలా దూరంగా మనం ఉన్నాం.
అది ఇక్కడ కీర్తనకారుడు అని చెప్తున్నాడు. అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రార్థిస్తున్నాను. నా మొర అయితే మనుష్యులకు వినబడట్లేదు, కానీ నువ్వు వాగ్దానం చేసావు. ఆ వాగ్దానాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అదేమిటంటే, నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఎందుకు కనిపెట్టుకున్నాడు తెలుసండి? ఆయన వాగ్దానం చేశాడు, అందరూ నిన్ను విడిచిపెట్టేయచ్చు, తల్లి విడిచిపెట్టేయచ్చు, తండ్రి విడిచిపెట్టేయచ్చు, భార్య విడిచిపెట్టేయచ్చు, భర్త విడిచిపెట్టేయచ్చు, పిల్లలు విడిచిపెట్టేయచ్చు, స్నేహితులు విడిచిపెట్టేయచ్చు, నువ్వు ఏకాకిగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితులు నేను నిన్ను విడువను, ఎడబాయినని వాగ్దానం చేశావు. కనుక ఆ వాగ్దానాన్ని ఇక్కడ మరి కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. జ్ఞాపకం చేసుకుని అన్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎవరి కోసం కనిపెడుతున్నాను? నీ కోసం. మన విశ్వాస జీవితం నిలిచిపోయినప్పుడు మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి, ప్రభు కొరకు మనం కనిపెట్టాలి, ప్రభు సాన్నిధ్యంలో మనం ప్రార్థించాలి. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారిని ఏమాత్రం విడిచిపెట్టడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక భక్తుడు ఉన్నాడండి, చాలా గొప్ప విశ్వాసి. ఎంత గొప్ప విశ్వాసం అంటే, దేవుడు ఏ పని చెప్పినా సరే చేసేసే విశ్వాసం. మనం కూడా ఏ పని చెప్పినా చేసేస్తాం. మనం కూడా గొప్ప విశ్వాసం కదండి. 7 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తాం? ఏమండి, 8 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తాం? ఈరోజు ఆరాధన అంటే ఆరాధన ప్రారంభమైన ఎంతసేపుకి వస్తాం? ప్రియమైనటువంటి ఈ భక్తుడు కూడా పైకి దేవుని మాటకు లోబడే భక్తుడే, కానీ తనకు ఒక సొంత నిర్ణయం, సొంత ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ప్రియ దైవ జనాంగమా, దేవుని యందు విశ్వాసము కలిగిన మరుక్షణమే మనము, ఆయన యందు నిలిచిన మరుక్షణమే మనము. మన చిత్తము, మన ఆలోచన కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం మార్చబడాలి. క్రీస్తులో మార్చబడేటువంటి దాని అర్థం ఏంటి? మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మార్చబడాలి. అంతేగాని మన సొంత అభిష్టము, సొంత ఆలోచన చెప్పిన జీవిస్తే ఇక మనం దేవుని దగ్గరికి వచ్చిన ప్రయోజనము ఏమి ఉండదండి. చాలామంది వారి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నష్టం కలిగినప్పుడు అది అంతా దేవుని మీద ఆడేస్తారండి. లాభం కలిగినప్పుడు వారి యొక్క తెలివితేటల గురించి మాట్లాడతారు, నష్టం కలిగినప్పుడు ఏం చేస్తారు? దేవుడు మాకు నష్టాన్ని కలుగు చేసిడంట. నయోమి నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని ఎవరి మీద వేసిందండి? నయోమి నష్టపోయింది. ఆమె నష్టపోవడానికి కారణం ఎవరు? ఏమండి చెప్పండి అమ్మా. నయోమి నష్టపోవడానికి గల కారణం ఎవరు? నయోమి నష్టపోవడానికి కారణం ఎవరు? నయోమియే కదండి. నేరం ఎవరి మీద వేసింది? ఆమె ఏమంటుంది తెలుసండి? సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా కీడు కలుగు చేసాడు అంటుంది. అయ్యో, నేను తప్పు చేశాను, నేను చేయకూడని పని చేశాను, నా సంతానం, నా కుటుంబం అంతా కూడా మోయాబు దేశం వెళ్ళిపోతుంటే వద్దని ఆటంకపరచలేదు, వారితో పాటు నేను మోయాబు దేశం వెళ్ళాను. నేను కుటుంబంలో ఒక విశ్వాసినై ఉండి, ఒక భక్తురాలై ఉండి, నా భర్తను, నా బిడ్డలను నేను నియంత్రించలేకపోయాను. నేను వారితో పాటు వెళ్ళాను, వారితో పాటు నేను నడుచుకున్నాను, తదకు సర్వమును కోల్పోయాను అని మాట్లాడట్లేదండి. సర్వశక్తుడైన దేవుడు నాకు కీడు కలుగు చేశాడు కనుక నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవమన్నదండి. నేను సమృద్ధితో వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలుగా వచ్చేసాను. ఆమె రిక్తురాలుగా రావడానికి గల కారణం ఎవరు? ఆమె. ఈనాడు నువ్వు నష్టపోవడానికి గల కారణం నీ అవిశ్వాసము, నీ యొక్క భక్తిహీనత, దేవుని మాటకు లోబడిన తత్వం అండి. ఒక దైవజనుడు కానీ, ఒక విశ్వాసి కానీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి ఏమవ్వాలి? లోబడాలండి. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరే యోనా. యోనా గురించి మీకు తెలుసు కదండి. చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు? 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. దేవుడేమో ఒక ఉన్నతమైన స్థలంలో అతను నిలబెట్టాలనుకుంటే అతడు 3 రోజులు చేప గర్భంలో ఉండవలసిన పరిస్థితి, మత్స్యం గర్భంలో ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసండి? లోబడని తనము, అవిధేయత. దేవుని సన్నిధిలో బాగానే ఉన్నాడండి, దేవుడు చెప్పేటప్పుడు చిత్తం అన్నాడు, కానీ
దైవ చిత్తాన్ని నెరవేర్చుకోకుండా తన అభిష్టము చొప్పున నినివే పట్టణం పోవాల్సిన వాడు ఎక్కడ పోతున్నాడండి? తర్షీసుకు వెళ్ళిపోతున్నాడు. ఆ పరిస్థితిలో గొప్ప ప్రళయము, గొప్ప కీడు కలిగినప్పుడు యోనాకు అర్థమైపోయింది, ఈ కీడు నా మూలంగా కలిగిందని. ప్రాయశ్చిత్తం చేసుకోవటం అన్నాడు, నేను చచ్చిపోతే మీరు బ్రతుకుతారు, నేను చనిపోతే మీరు బ్రతుకుతారు. దేవుడు తనకిష్టమైన పిల్లలను చంపి వారికి బుద్ధి చెప్పాలనుకోడండి. కొంచెం నష్టం కలుగు చేసినా సరే వారిని మరలా ఏం చేయాలనుకుంటాడు? తిరిగి సరి చేయాలనుకుంటాడు. నీ విశ్వాస జీవితానికి బ్రేక్ పడినప్పుడు అక్కడ నుండి నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. విశ్వాస జీవితానికి బ్రేక్ పడిందంటే దాని అర్థం ఏంటంటే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు నిలిచిపోతూ ఉంటాయండి. ఏమండి, ప్రవహించే నీరు ఆగిపోయిందంటే పైన ఏమి లేనట్టండి? ఏమి లేనట్టు? నీళ్ళు లేనట్టు. పైన నీళ్ళు లేకపోతే దాని అర్థం ఏంటి? వర్షాలు పడలేదని. అర్థమైందా? మన ఆశీర్వాదాలు నిలిచిపోయినట్టు దాని అర్థం ఏంటంటే పరలోకము నుండి రావాల్సినటువంటి నిధులేంటి మన దగ్గరికి రావట్లేదండి. మేఘములు రాకపోయినా, వర్షం రాకపోయినా ఆ గుంటలలో నుండి వచ్చే నీరు ఏమవుదండి? ఆగిపోదు. ఆ ఎడారిలో ఆ గుంటల్లోంచి వస్తున్న నీరు ఏమవుదటండి? ఆగిపోదటండి. ఆ ఎడారిలో ఆ జల రావాలంటే గాలి రావాలి, మేఘాలు రావాలి, వర్షం కురాలి. ఇవేమి రాకపోయినా సరే ఏమాగవటండి? నీళ్ళు రావటం ఆగుదటండి. మన జీవితంలో మన పరిస్థితులు ఎన్ని శోధనలు వచ్చినా సరే ఆశీర్వాదాలు నిలిచిపోవండి, అవి వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన జీవితంలో ఎప్పుడైతే మన విశ్వాస జీవితానికి బ్రేక్ అయిందంటే దాని అర్థం ఏమిటంటే విశ్వసించవలసినంత విశ్వాసం మనం కలిగి లేనప్పుడు ఏమవుతుంది? విశ్వాసానికి ఏమవుతుందండి? బ్రేక్ పడుతుంది. ఎప్పుడైతే విశ్వాసము దక్కిందో దేవుని కార్యాలు కూడా ఏమవుతాయి? నిలిచిపోతూ ఉంటాయి. ఇక్కడ యోనా దేవుని మాట విన్నాడండి, దేవుని మాట విన్నాడు. కానీ ఆ మాట చొప్పున యోనా నినివే పట్టణము వెళ్ళలేదు. ఈనాడు ప్రజలు వినటం మట్టుకు వింటున్నారు, చదువుటం మట్టుకు చదువుతున్నారు, ప్రకటించడం మట్టుకు ప్రకటిస్తున్నారు, కానీ దానిని ఆచరించట్లేదండి. యోనా విన్నాడు, దేవుని దగ్గర నీ చిత్తాన్ని నేను జరిగిస్తానన్నాడు, కానీ నినివే పట్టణం వెళ్ళవలసి యోనా తర్షీసుకు వెళ్ళిపోతున్నాడండి. ఎప్పుడైతే దేవుడు మరి ఆ ప్రళయాన్ని కలుగు చేశాడు, యోనా కళ్ళు తెరవబడి, అయ్యా నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు? సముద్రంలో పడేయమన్నాడండి. ఎక్కడ? సముద్రంలో పడవేయమన్నాడు. ఆ వాళ్ళలో ఉన్నవారికి ఇతని వల్ల ఇంత ప్రళయం కలిగిందంటే ఇతను తీసుకెళ్ళి సముద్రంలో పడితే ఇంకెంత ప్రళయం కలుగుతుందో అనుకున్నారు. కానీ యోనా అన్నాడు, నిజం చెప్తున్నాడండి, నేను సర్వశక్తుడైన దేవుని సన్నిధి నుండి నేనేం చేశాను? పారిపోయొచ్చాను. ఎక్కడి నుండి పారిపోయొచ్చానని చెప్తున్నాడండి? సర్వశక్తుడు, సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో నాకు ఉన్నతమైన స్థానం ఉంది. ఎంత స్థానం అంటే దేవుడు ముఖాముఖిగా నాతో మాట్లాడతాడు. అంతటి అనుభవం కలిగిన నేను అటువంటి సర్వశక్తుడైన దేవుని సన్నిధిలోంచి పారిపోయి చేయకూడనటువంటి తప్పు చేశాను కనుక నన్ను తీసుకువెళ్ళి ఎక్కడ పడేయమన్నాడండి? సముద్రంలో పడేయండి, నేను చస్తే మీరు బ్రతుకుతారన్నాడు. చేసేది లేకుండా వాళ్ళు మొక్కుబడి చేసుకుని ఏమంటున్నారంటే, అయ్యా ఈ పాపం మా మీద లేకుండా ఉండు, ఈ ప్రళయం ఆగిపోయిందంటే నీకు మొక్కుబడి చెల్లిస్తామని యోనాను తీసుకెళ్ళి ఏం చేశారండి? సముద్రంలో పడేశారు. యోనా కొరకు ఒక మహామత్స్యం అటండి, ఒక పెద్ద మత్స్యం. దాని యొక్క గర్భం ఎలాగుంటుందంటే తెలుసండి, మన బెడ్రూమ్ అంత ఉంటుందట దాని పొట్ట. అంతటి గొప్ప మత్స్యంలోకి ఎవరు వెళ్ళిపోయారండి? యోనా వెళ్ళిపోయాడండి. దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవునికి మొరపెడుతున్నాడండి. ఆ మత్స్యంలోకి వెళ్తే యోనా ఏమైపోవాలండి? చచ్చిపోవాలండి. దేవుడు అపవాదితో ఒక మాట అంటున్నాడు, ఏబుని ఎంత శోధించుకుంటావో శోధించుకో, ఎంత ఇబ్బంది పెడతావో ఇబ్బంది పెట్టు, అతను ఏం చేస్తావు వచ్చి, కానీ అతని ప్రాణాన్ని
ముట్టుకోవద్దు అన్నాడు. అతని ప్రాణాన్ని త్రాకటానికి నీకు వీల్లేదు. ఎన్ని చేసుకుంటూ చేసుకో. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారిని మరణమునకు ఏమాత్రము చెప్పండమ్మా అప్పగిస్తాడా? మరణానికి అప్పగించే దేవుడు కాదండి. చాలామంది వారు శ్రమలలో, వారు శోధనలో వారు ఏం చేస్తారంటే అయ్యి బాబు చచ్చిపోవాలనుకుంటారు. కానీ సావు అంచు దాకా వెళ్ళాలి ఏం చేస్తారు? బ్రతికి వస్తారు. ఒకవేళ నీవు నిన్నుగా మరణానికి అప్పగించుకోవాలనుకున్నా సరే నీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తిరిగి బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం తెలుసండి? బ్రతికించే దేవుని సన్నిధిలో ఉన్నామండి. మన చేతిలో ఉన్న వాక్యం ఏంటో తెలుసండి? బ్రతికించే వాక్యము. ఈ వాక్యం ఏంటి? బ్రతికించే వాక్యము, బలపరిచే వాక్యము, సమృద్ధి ఇచ్చే వాక్యము, స్వస్థతనిచ్చే వాక్యము, పాపి అయినటువంటి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి వాక్యం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి ఈ యొక్క యాన మత్స్యము యొక్క గర్భములో ఉండి సర్వోన్నతుడైన దేవునికి ఏం చేస్తున్నాడు తెలుసండి? ప్రార్థన చేస్తున్నాడండి, మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు చూడండి బైబిల్ గ్రంథములో. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఆ మత్స్యము కడుపులో నుండి యానా యెహోవాకు ఎలాగ ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత ఇరుకులు, అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడు? ఎప్పుడు ఇది బయటపడేస్తుంది నన్ను, ఎప్పుడు బయటపడిపోతానా అనుకుంటా. అక్కడ ఉండి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారండి? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండండి? ఏమండి ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? మత్స్యము గర్భములో ఉండి. అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అనుకూల స్థలం ఉందా? నేను చాలాసార్లు మీకు చెప్తాను, అనుకూలమందు అననుకూలమందు మన దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. అనుకూల సమయం ఉంటుంది, అననుకూల సమయం ఉంటుంది. ఈ రాత్రి చాలామంది దేవుని మందిరానికి రాలేదని, అయ్యో ఇది అననుకూల సమయం, వాతావరణం బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు, ఇంట్లో ఉంటే దేవుడు లేడా అనుకుని వాళ్ళకు వాళ్ళు సరిపెట్టుకున్నారు. కానీ నీ విశ్వాసంలో దిగజారిపోతున్నావు, భక్తిలో దిగజారిపోతున్నావు. దాని అర్థం ఏమిటంటే పరిస్థితి అననుకూలంగా ఉండి నిన్ను నీవు నియంత్రించుకుంటున్నావు. అలా కాదు, పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య మీరు చూసారు లేదు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా చర్చిలు మునిగిపోతే ఆ చర్చిల్లో పీకులు ఇక్కడ దాకా లోతు నీళ్ళలో ప్రజలని ప్రార్థన చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఈ లోతు నీళ్ళలో వాళ్ళు అక్కడ నుంచుని దేవుని మందిరంలో ఈ ప్రజలను కాపాడు, రక్షించు, మా విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనకి మంచి సమయమే. ఏమండి, మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, రాత్రి ఏం చేస్తారు? రెయిన్ కోట్ వేసుకెళ్తారు, లేకపోతే గొడుగు వేసుకెళ్తారు, లేకపోతే ఆటోని పిలిపించుకొని ఆటోలన్నా వెళ్తారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి నిన్ను నువ్వేం చేసుకుంటావు? నియంత్రించుకుంటాం. ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసండి? దేవుని మందిరంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆశీర్వాదం పొందడానికి దావీదు ఎక్కడికి వెళ్ళడానికి పాదాలకు బుద్ధి చెప్పేవాడు తెలుసండి? యెహోవా మందిరానికి వెళ్ళడానికి అండి. అతడు రోజుకి 7 మార్లు మందిరానికి వెళ్ళేవాడట. వారానికి ఒకసారి కాదండి, వారానికి 2 పర్యాలు కాదు, ఏదో నెలకొక్కసారి కాదు. ఆయన ఒక దినమునకు 7 సార్లు అటండి ఎక్కడికి వెళ్ళేవాడటండి? యెహోవా మందిరానికి వెళ్ళేవాడటండి. ఎందుకో తెలుసా? ఆయనను స్తుతించడానికి. ఎందుకో తెలుసా? ఆయన ఆరాధించడానికి. ఎందుకో తెలుసా? ఆయన బ్రతిమాలుకోవడానికి వెళ్ళేవాడటండి. ఇక్కడ యానా మత్స్యము గర్భములో నుండి అక్కడ నుండి ప్రార్థన చేస్తే ఏమన్నాడు తెలుసా? నాయన నేను ఉపద్రవంలో ఉన్నాను. ఎక్కడున్నాడట? ఉపద్రవము. ఉపద్రవం ఎలాంటి ఉపద్రవం అంటే అది గట్టిగా గుట్టకేసింది అనుకోండి, గట్టిగా మూసేసింది అనుకోండి ద్వారాలన్నీ, లోపల ఉన్నవాడు ఏమవుతాడండి? ఏమండి, చేప గట్టిగా ఈ మత్స్యం పైనుంచి మత్స్యం లోపల ఉన్నా నీటిలో ఉన్నా సరే బ్రతుకుతుందండి. మనిషి నీటిలో ఉంటే చెప్పండి, మనిషి నీటిలో ఉంటే బ్రతుకుతాడా? మనిషి నీటిలో ఉంటే బ్రతకడు కదండి.
లోపల ఉన్న యోనాను బ్రతికించడం కోసం ఇదేం చేస్తుంది తెలుసండి, అతనికి ఆక్సిజన్ అందించడానికి తన ముట్టి పైకి పెట్టి అతనికి కావలసిన ఆక్సిజన్ అందిస్తుంది. అది ఒకవేళ ఆక్సిజన్ అందించుకోకుండా నీటిలో మునిగిపోయింది అనుకోండి, ఏమవుతుందండి? లోపల ఉన్నటువంటి యోనాకి ఏమాడదండి, ఊపిరాడదండి. కానీ ఈ చేప ఆ రీతిగా చేయడానికి గల కారణం ఏంటో తెలుసండి, అది దేవుని మాటకి ఏమవుతుంది, లోబడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాటకు లోబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారండి, ఆశీర్వదింపబడతారు. ఎవరైతే దేవుని మాటకు లోబడరో, దేవుని మాట యందు విధేయత కలిగి ఉండరో, వారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసండి, అగాధ స్థలములోకి వెళ్ళిపోతారండి. ఇక్కడ యోనా అగాధములో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసండి, విన్నట్టే విన్నాడు కానీ దాన్ని ఏం చేయలేదండి, నెరవేర్చలేదండి. ఈనాడు ప్రజలు కూడా విన్నట్టే వింటున్నారండి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు వారు ఎలా మారుతున్నారు తెలుసండి, దేవదూతల్లా మారిపోతున్నారండి. వాక్యం వినేటప్పుడు ఎలా మారుతున్నారు, దేవదూతల్లా మారిపోతున్నారు. కానీ ఇక్కడ నుండి బయటికి వెళ్ళాక దేవదూత కాస్త ఏమైపోతుందండి, ఏమైపోతుంది చెప్పండి, దెయ్యంలా మారిపోతున్నారు. ఇక్కడ వాక్యం వినేటప్పుడు ఎలాగుంటున్నారు, దేవదూతల్లా మారిపోతున్నారండి. ఆకాశ మండలంలో జ్యోతుల్లా మారిపోతున్నారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నారు, విన్న వాక్యము, చదివిన వాక్యము, ప్రకటించిన వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారండి. లోకము లోకపోకడలో జీవిస్తున్నారు. ఇక్కడే నినివే పట్టణం వెళ్ళకోకుండా యోనా తర్షీషుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, నేను వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను, అక్కడ ప్రజలు ప్రార్థన చేస్తారు, అక్కడ ప్రజలు మారు మనసు పొందేస్తారు, దేవుడు చేయను ఉద్దేశించిన కీడు చేయక మనసు మార్చేసుకుంటాడు. అప్పుడు నా పరిస్థితి ఏమైపోద్ది, నా మాట నిరర్ధకమైపోద్ది కదా, నేను అవమానం పొందుతాను కదా. లోకపు యొక్క ఘనతను చూసుకున్నాడు కానీ దేవుడిచ్చే ఘనతను చూసుకోలేదండి. ఈనాడు చాలామంది లోకములో ఘనతకు ఆశించి దేవుని కృపావరాలను ఏం చేస్తున్నారు తెలుసండి, తాకట్టు పెట్టేస్తున్నారండి. ఇక్కడ యోనా ఆ రీతిగా చేస్తున్నప్పుడు దేవుడు యోనాకు బుద్ధి చెప్పడం కోసం దేవుడు యోనాతో మాట్లాడబోతున్నాడండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించును, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా. ఎక్కడుండి మనవి చేస్తున్నాడండి, ఉపద్రవము. నా ప్రాణము దేనికి చిక్కింది, మరణానికి చిక్కింది. నా ప్రాణము ప్రళయానికి చిక్కింది. నా ప్రాణము సాతానుకు చిక్కింది. నేను ఉపద్రవంలో ఉన్నాను. అక్కడ ఉండి నేను యెహోవాకు మనవి చేయగా, దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఏమండి, దేవుడు ఎక్కడున్నాడు? దావీదు అంటున్నాడు, నేను ఇరుకులో ఉండి మొరపెట్టి తిని, ఆకాశము నుండి ఆయన నా మనవి ఆలకించి అక్కడి నుండి నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నిన్ను విశాలమైన స్థలములు నేను నిలబెడతాను. మరెక్కడ పెట్టాడండి, ఇరుకులో ఉండి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది, పరలోకములో ఉన్నటువంటి దేవుని సుముఖమునికి వెళ్ళి దేవుని కదిలించింది. అక్కడ నుండి దేవుడు తన హస్తాన్ని దావీదు మీదకి పంపించి దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెడుతున్నాడండి, విశాలమైన స్థలములు. ఇరుకులో ఉండి నేను మొరపెట్టగా విశాలమంది ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా, గట్టిగా చెప్దామా. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క యోనా అన్నాడు, ఉపద్రవములు ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నేను ఎక్కడున్నాను తెలుసా, పాతాళ గర్భములో. ఎక్కడున్నాను? ఇంచుమించుగా పాతాళములో ఉన్నాను. నేను దేవునికి చాలా దూరంగా ఉన్నాను. దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా కొరకు ఈ ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన ఆయనకి నేను ఏమివ్వగలను? కనుక ఇక్కడ నుండి కూడా నేనేం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నుండి కూడా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉండి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇరుకులో ఉన్నాను కదా అని ఊరుకోలేదండి.
ఇరుకులో ఉండి ఒక దైవ సేవకుడు ఏం చేస్తున్నాడో తెలుసని పడుకుని నిద్రపోతున్నాడు. ఒక దైవ సేవకుడికి కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దైవ సేవకుడు ప్రార్థన చేయాలండి. కొరడాలతో కొట్టి సంఖ్యలు వేసి ఎక్కడ పెట్టారో తెలుసండి? సరస్సాల్లో పెట్టి ప్రత్యేకమైనటువంటి కావులు ఉంచారండి. వీళ్ళు అసలు మాయలు మంత్రాలు వచ్చిన వాళ్ళు ఇక్కడే కనబడతారు, అంతలో మాయమైపోతారు వీళ్ళు అని ప్రత్యేకమైన కాపుదలు ఉంచారండి సరస్సాలు. అప్పుడు ఆ దైవ సేవకుడు అనుకున్నాడు, నేను ఇక్కడి నుంచి అలాగే వెళ్ళలేనని ఆ సంఖ్యలతో పడుకున్నాడండి. ఏం చేస్తున్నాడు? పడుకొని నిద్రపోతున్నాడు. సంఘం ఏం చేసింది తెలుసండి? సంఘం ఏం చేసింది? ప్రార్థించిందండి. సంఘం మొరపెట్టింది, అయ్యా మా దైవ సేవకుని నువ్వు కాపాడు, మా దైవ సేవకుని నువ్వు రక్షించు, మా దైవ సేవకుని మరణానికి అప్పగించుకొని సంఘము ప్రార్థించినప్పుడు దేవుని యొక్క బలమైనటువంటి హస్తము ఆ సరస్సాలో ఉన్న దైవ సేవకుని త్రాకి అతనికి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా అతను లేచి నిలబడ్డాడు. సరస్సాల యొక్క తలుపులు ఏమవుతున్నాయండి? తెరుచుకున్నాయి. ప్రాకారం యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ప్రాకారములో నుండి అతను ఎక్కడికి వచ్చాడండి? పట్టణ గవిని దగ్గరికి వచ్చాడండి. ఆ దైవ సేవకుడు ఏమనుకున్నాడంటే, అయ్యో దేవుడు నాకు కళ చూపిస్తున్నాడు, కలగంటున్నాను అనుకున్నాడండి. ఏం కంటున్నాను అనుకున్నాడు? కలగంటున్నాను అనుకున్నాడు, స్వప్నం అనుకున్నాడండి. పట్టణ గవిని దగ్గరికి వచ్చినప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయటండి. అతని చీకటి పోయింది. ఇరుకులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇంకొక దైవజనుడు ఉన్నాడండి, అతన్ని కూడా బంధకాలతో సరసాలు వేసినప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడండి? పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయనేమో పౌలు గారు, ఇంతకు ముందు చెప్పిన ఆయనేమో పేతురు గారు అండి. నిద్రపోతున్న దైవజనుడు పేతురు గారండి. అందుకే ప్రభు అన్నాడు, ఒక కాలం రాబోతుంది నిన్ను వేరొకడు మోసుకుని వెళ్ళాలన్నాడు. పేతురునైతే ఒకడు మోసుకెళ్ళాలటండి. పౌలు గురించి దేవుడు మాట్లాడాడు, నీవు పరలోకానికి వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మనం ప్రతి సమయంలో కూడా దేవుని మీద మనం ఏమవ్వాలి? ఆధారపడాలండి.